వన మహోత్సవం కింద ఈ సంవత్సరం నల్గొండ జిల్లాలో 68,70,800 మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ తెలిపారు. ఇందుకు గాను ఆయా శాఖలు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. వన మహోత్సవం కింద ఈ సంవత్సరం జిల్లాలో నాటే మొక్కల ఏర్పాట్లపై బుధవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో నాటనున్న 68,70,800 మొక్కలలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 39,51,700, వ్యవసాయ శాఖ ద్వారా 7,66,000, ఉద్యాన శాఖ ద్వారా 6,38,000, మున్సిపాలిటీల ద్వారా 8,20,000 మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు ఆయన తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమం సందర్భంగా జిల్లా అధికారులు వారి లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ, వన మహోత్సవం కింద ఆయా శాఖలు వారికి నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించడమే కాకుండా జియో ట్యాగింగ్ చేయాలని, నర్సరీలను బ్యాచింగ్ చేయాలని, అంతేగాక ప్రముఖులు మొక్కలు నాటేందుకు ఒక వీఐపీ స్థలాన్ని గుర్తించాలని చెప్పారు. మొక్కలు నాటే విషయంలో సాంకేతిక సలహాలు, సూచనలను అటవీ శాఖ ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం వన మహోత్సవం కింద ప్రతి ఒక్కరూ వారి అమ్మగారి పేరుపై ఒక మొక్క నాటుదాం అనే అంశాన్ని తీసుకోవడం జరుగుతుందని, పాఠశాల విద్యార్థులపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి వారి ద్వారా మొక్కలు నాటించడం జరుగుతుందని, అందువల్ల జిల్లా విద్యాశాఖ ప్రతి పాఠశాలలో మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అన్ని శాఖలు వారు నాటిన మొక్కలకు సంబంధించిన తప్పనిసరిగా డాక్యుమెంటేషన్ను తయారు చేయాలని, జల సంరక్షణ అభియాన్ కింద వివిధ రకాల పనులు చేపట్టడం జరిగిందని, ఆ పనులు చేసిన చోట మొక్కలు నాటేందుకు అవకాశం ఉన్నందున ఆ స్థలాల్లో మొక్కలు నాటాలని, అన్ని మొక్కలతో పాటు ఇంటి పెరట్లో నాటే మొక్కలు, ఈత మొక్కలు సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, జెడ్పీ ఇన్ఛార్జి సీఈఓ శ్రీనివాసరావు, వ్యవసాయ అధికారి శ్రవణ్, ఎక్సైజ్ అధికారి సంతోష్, డీఈఓ భిక్షపతి మాట్లాడారు.